వివరాలకు వెళ్దాం. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి దొంగ వాగ్దానాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని, చంద్రబాబులోని చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుందని, లకలక అంటూ ప్రజల రక్తం తాగుతుందని హెచ్చరించారు. చంద్రబాబును నమ్మడం అంటే విష సర్పాన్ని నమ్మడం లాంటిదే అన్నారు. కుట్రలు, వెన్నుపోట్లతో కూటమితో వస్తున్న మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. వైఎస్ జగన్ రాకతో అనకాపల్లి జిల్లా చోడవరం పరవశించిపోయింది. జననేతను చూసేందుకు జనం పోటెత్తారు. ప్రజానీకం కదం తొక్కడంతో చోడవరం కొత్తూరు జంక్షన్ జనసంద్రమైంది. మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఉత్తరాంధ్రలో జరిగిన తొలి బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ ప్రచార భేరీకి మహిళలు, యువత, అవ్వాతాతలు తరలివచ్చారు. సాధ్యం కాని హామీలతో ఎన్నికలకు వస్తున్న చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ గోవిందా అని ప్రజలకు వివరించారు సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్త గోవిందా గోవిందా. మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పే గోవిందా గోవిందా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట జనసంద్రమైంది. జననేతను చూసేందుకు జనం పోటెత్తారు. భగభగమండే ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ ప్రచార బేరికి మహిళలు, యువత, అవ్వాతాతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించిన సీఎం జగన్ తనొక్కడిని ఢీకొట్టేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ ఏకమయ్యాయని, ఎంతమంది వచ్చినా ప్రజలు తన వైపు ఉన్నారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఏకంగా 55 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆ రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాను అందించినందుక జగన్ను ఓడించాలా అని చెప్పి వీరందరూ అడుగుతా ఉన్నా. గతంలో ఏ ప్రభుత్వము చెయ్యనంతగా, ఎప్పుడూ చెయ్యని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలని నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చినందుక జగన్ను ఓడించాలే అని చెప్పి వీళ్ళందరూ అడుగుతా ఉన్నారని అంటా ఉన్నా. అటు గుంటూరు జిల్లా పొన్నూరులో జన జాతర కనిపించింది. జననేత సీఎం వైఎస్ జగన్ కోసం పొన్నూరు పోటెత్తింది. జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సీఎం సీఎం నినాదాలతో పొన్నూరు మారుమోగిపోయింది. రాజ్యం తెచ్చినదే జగనన్నని, రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. పొన్నూరు ప్రచార సభలో పవర్ఫుల్ పంచులతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు సీఎం జగన్. బచ్చా అంటున్న జగన్ను చూసి బాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బచ్చాను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలతో పొత్తు ఎందుకంటూ కడిగేశారు. అయ్యా చంద్రబాబు, నువ్వు నిజంగా అంత పుట్టింగివే అయితే బచ్చా అంటున్న నన్ను ఎదుర్కొనేడానికి ఇన్ని పార్టీలతో పొత్తులెందుకయ్యా అడుగుతా ఉన్నాను చంద్రబాబును. మండు టెండల్లోనూ తీవ్రమైన ఉక్కపోతల్లోనూ 3 సభలకు పోటాపోటీగా జనం కదలి రావడం, ఒకదానికి మించి ఒకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో మరోసారి ఫ్యాన్స్ సునామీ ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గెలిచెను సైన్యంలా